Next problem from probability. A mapping is selected at random from the set of all mappings of the set A is equal to set of 1, 2, 3 and so on n into itself. The probability that the mapping is a bijection is. So a mapping is selected at random from the set of all mappings of the set A into itself. A నుండి Aకి ఫామ్ అయినటువంటి మ్యాపింగ్స్ మొత్తంలో నుండి ఒక మ్యాపింగ్ని సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఉంది. ఏ మ్యాపింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ని సెలెక్ట్ చేస్తున్నారు ఎక్కడ నుండి? సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఆల్ మ్యాపింగ్స్ అంటే మొత్తం ఫంక్షన్స్ నుండి ఒక ఫంక్షన్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్స్ ఎక్కడ నుండి ఎక్కడికి ఉన్నాయి అవి? సో ఏ ఇంటూ ఇట్ సెల్ఫ్ అంటే డొమైన్ ఏనే, కోడొమైన్ కూడా ఏనే. సో ఏ నుండి ఏకి ఎన్ని ఫంక్షన్స్ అయితే ఫామ్ అవుతాయో ఆ ఫంక్షన్స్లో నుండి ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో మరి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫార్ములా దాన్ని మనం ఇక్కడ n(s)గా తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫార్ములా ఎలా ఉంటుంది? జనరల్గా ఏబి అనే రెండు డిఫరెంట్ సెట్స్ మన దగ్గర ఉంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫార్ములా వచ్చేసి n(b)(n)(a). ఇక్కడ ఏబి రెండు కూడా ఏనే. సో రెండు బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి n(a)(n)(a). ఇక్కడ ఫంక్షన్స్ అనేవి ఏ ఇంటూ ఇట్ సెల్ఫ్, ఏ నుండి ఏకే మనం ఫంక్షన్స్ కనుక్కుంటున్నాం. సో n(a)(n)(a). సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అంటే n. సో పవర్లో కూడా n. సో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ ఇంటూ ఇట్ సెల్ఫ్ అంటే n(n). ఓకే, అది n(s)గా తీసుకోవాలి. సో ప్రాబబిలిటీ అంటే జనరల్ వ్యూ ఏంటి? ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, n(e)/n(s). సో ప్రాబబిలిటీ యొక్క జనరల్ వ్యూ అది. సో n(s) అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ టు ఏ, ఏ నుండి ఏకి ఎన్ని ఫంక్షన్స్ అయితే ఫామ్ అవుతున్నాయో అది మనం n(s)గా తీసుకుంటాం. సో అటువంటి ఫంక్షన్స్ బైజెక్షన్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. ఓకే, సో మొత్తం నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్లో ఎన్ని బైజెక్షన్స్ ఫామ్ అవుతాయి, బైజెక్షన్ ఫామ్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మరి ఆ నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఎలా కనుక్కోవాలి అంటే దాన్ని మనం n(e)గా రిప్రజెంట్ చేస్తాం. సో n(e) అంటే మన సెట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? n. ఓకే, సో ఇక్కడ డొమైన్ కోడొమైన్ రెండు కూడా ఒకటే. నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్కి సంబంధించిన ఫార్ములా ఏంటంటే మన డొమైన్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని ఫ్యాక్టోరియల్ మనకి బైజెక్షన్స్ ఫామ్ అవుతాయి. n(a)కి ఫ్యాక్టోరియల్గా తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ E ఈజ్ ఈక్వల్ టు n(a) ఫ్యాక్టోరియల్ ఆర్ నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ ఫార్ములా ఇది. n(a)కి మనం ఫ్యాక్టోరియల్ అప్లై చేస్తే దట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్. ఓకే, సో n(a) అంటే ఎంత? n ఫ్యాక్టోరియల్. సో నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్ అంటే n ఫ్యాక్టోరియల్. బైజెక్షన్స్ ఫామ్ చేయాలంటే డొమైన్ కోడొమైన్లో సేమ్ ఉండాలి. ఇక్కడ మరి డొమైన్ కోడొమైన్ రెండు కూడా ఒకటే. సో బోత్ ఆర్ ఈక్వల్ టు ఏ. అందువల్ల సో n ఫ్యాక్టోరియల్ అనేది నెంబర్ ఆఫ్ బైజెక్షన్స్, అది మన n(e). సో n(e)/n(s) అంటే n ఫ్యాక్టోరియల్ బై n(n). సో దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ. సో ఆప్షన్ 1